ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా మీరు తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? అయిపోయాయా? మరి ఆయనే నీ భర్త అని ఎందుకు ఇన్ని రోజులు దాచావు? అంత పెద్ద నందన్ కుటుంబంలో కోడలివయ్యుండి ఎవరికీ తెలియకుండా ఈ అజ్ఞాతవాసం ఎందుకు చేస్తున్నావు? ఇచ్చిన మాట కోసం పాండవులు సైతం ఎలా అజ్ఞాతవాసం చేశారో అలాగే నేను కూడా ఇచ్చిన మాట కోసం, నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను కూడా అలాగే అజ్ఞాతవాసం చేస్తున్నాను. ఎవరికిచ్చిన మాట, ఎందుకిచ్చిన మాట? ఎన్నో ఎత్తుపల్లాలు దాటిన తర్వాత, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాక నేను మిత్ర గారు సంతోషంగా జీవించబోతున్నామని భరోసా వచ్చిన సమయం అది. ఈ రోజు నా తల్లిని కూడా నేను పోగొట్టుకున్నాను. నా జీవితాన్ని నాశనం చేసిన ఏ ఒక్కరిని నేను వదలను. అందులో మొదటగా బలయ్యేది అరవింద్ ఆంటీయే. నీకేం కావాలి? ఏం కావాలన్నా ఇచ్చేస్తావా? కానీ అరవింద్ అత్తయ్య గారి మీద మాట పడకూడదు. ఆమెకు ఎలాంటి కీడు నువ్వు తలపెట్టకూడదు. సరే అయితే, నువ్వు మిత్ర జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నందన్ కుటుంబం నుంచి కనుచూపు మేరలో కనపడకుండా వెళ్ళిపోవాలి. నేను ఇక్కడెందుకున్నాను? అప్పుడు జరిగిన బస్సు ప్రమాదంలో నా భార్యను కాపాడి నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. ఇప్పుడేమో నువ్వు గర్భవతివని ఆచార్య గారు అంటున్నారు. ఈ సమయంలో ఎక్కడికైనా వెళ్తావు? నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. నా బిడ్డకి ప్రాణం పోసావు. దయచేసి నువ్వు మాతో ఉండిపోమ్మా. మిత్ర గారితో ఒక గొప్ప జీవితం చూద్దామనుకున్నాను. కానీ ఆయన్ని అర్ధాంతరంగా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన దృష్టిలో నేనొక నమ్మక ద్రోహిలా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. మిత్ర గారు కానీ, మా అత్తయ్య గారు కానీ, నందన్ కుటుంబం కానీ క్షేమంగా ఉండాలి అంటే నేను తిరిగి ఆ ఇంటి గడప తొక్కకూడదు. మిత్రగారి భార్య స్థానాన్ని మళ్ళీ తిరిగి పొందాలని నేను ఆశపడకూడదు. జీవితాంతం ఇలా అజ్ఞాతంలో ఉండాల్సిందే. అందుకే నా గతం గురించి ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను. నన్ను ఇంత అభిమానించి మీకు కూడా నా గతం గురించి చెప్పలేకపోయాను. నన్నింత ప్రేమించే మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. నన్ను క్షమించండి. తాతయ్య, పోటీ ఎంత పెద్దదైనా సరే గెలిచేది మాత్రం నాన్నే. ఎందుకంటే నాన్న పంతం గురించి, పట్టుదల గురించి నీకు తెలీదా ఏంటి? ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ నాన్నకే వస్తుంది. డాడ్, లక్కీ చెప్పిందంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఏమోరా, ఎప్పటినుండో ప్రాసెస్లో ఉన్న బ్యూటిఫుల్ ఫ్యూచర్ అనే ప్రాజెక్టు విషయంలోనే జేఎంఆర్ గారు ఇండియాకొచ్చినట్టున్నారు. ఆ ప్రాజెక్టు నువ్వు గాని చేజిక్కించుకుంటే ఇక వైజాగ్లో నీ పేరు మారు మోగిపోతుంది. మిత్ర కెపాసిటీ గురించి, కమిట్మెంట్ గురించి మీకు తెలుసు కదండి. ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు మిత్రకే వస్తుంది. చూస్తూ ఉండండి.
మిత్రాతో బలంగా పోటీ పడ్డానికి అవతల అర్జున్ కూడా ఉన్నాడు. ఆ విషయం మీరు మర్చిపోతున్నట్టున్నారు. అంకుల్, అర్జున్ ఏదో ఒక్కసారి అదృష్టం కలిసొచ్చి గెలిచాడు. మిత్ర చేతిలో నుంచి ఒక్క ప్రాజెక్ట్ లాక్కున్నాడు. ఆ మాత్రం దానికే అన్ని ప్రాజెక్టులు అర్జున్ సొంతం అయిపోతాయా? అది కూడా అర్జున్ టాలెంట్ కాదు, తన హార్డ్ వర్క్ కాదు. అతని వెనక ఇంకెవరో ఒక లేడీ ఉంది. తన వల్లే ఆ ప్రాజెక్ట్ అర్జున్ సొంతమైంది. నాన్న, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? జున్ను వాళ్ళ మదర్ గురించేనా? తన గురించేం కాదు, కాకపోతే అర్జున్తో పాటు ఇంకెవరో ఒక లేడీ పనిచేస్తోంది. తన గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే జున్ను వాళ్ళ మదరే అయి ఉంటారు. ఎందుకంటే తను చాలా తెలివైందని, ఆఫీస్ పనులన్నీ చాలా బాగా చూసుకుంటుందని అర్జున్ అంకుల్ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నేను విన్నాను. అసలు జున్ను వాళ్ళ అమ్మగారిని మీరు ఎప్పుడు చూడలేదు కదా. ఉండండి, చూపిస్తాను. నా ఫోన్లో ఉంది. నాన్న, దించు. ఏ లక్కీ, పెద్దవాళ్ళ విషయాలు నువ్వెందుకు కలుగు చేసుకుంటున్నావు? చిన్నదానివి చిన్నదానిలా ఉండు. ఇలాంటి పెత్తనాలని చేయకో. ఇప్పుడు ఏమైంది దేవయాని? నేనేం చేశాను? నువ్వేం చేయలేదు. అలాగే ఏం చేయకుండా ఉంటేనే బెటర్. దేవయాని, ఇప్పుడు అదేం చేసిందని దాని మీద అరుస్తున్నావు? అక్క, లక్కీ గురించి అందాక పక్కన పెట్టావు. మనం ఇప్పుడు ఎంత శుభవార్త విన్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఏంటా కారణం? ఇంట్లో వివేక్ పెళ్లి గురించి మాట్లాడుకున్నామా అంటే శుభకార్యం తలపెడుతున్నట్టు. మనం శుభకార్యం తలపెట్టినప్పుడే శుభవార్తలు కూడా వింటూ ఉంటాం. అందుకే వివేక్ పెళ్లితో పాటు మిత్ర మనీషల పెళ్లి కూడా జరిపించేశామనుకో, ఇక మనకన్నీ శుభాలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.